ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. క్రీడలు అయితే కెప్టెన్ గా ఉన్నారు, రాజకీయాల కెప్టెన్ ఎప్పుడు అవుతారు? 24 జూన్ 4వ తేదీ. అంటే తండ్రి తల్లి ఇద్దరు కూడా వెంకటగిరి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు. తండ్రి గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. వాళ్లకు వారసత్వంగా వచ్చిన మీరు రెండవసారి అదృష్టాన్ని పరీక్షించకపోతున్నారు. మరి ఖచ్చితంగా అదృష్టం వరిస్తుంది అనే నమ్మకం గట్టిగా ఉందా మీకు? ఇప్పుడే చెప్పాను కదా. అవునా? నో డౌట్. ఎప్పుడు అవుతారంటే జూన్ 4వ తేదీ. నో డౌట్. 100%. కానీ అవతల బలంగా ప్రయత్నిస్తున్నారు మిమ్మల్ని ఓడించడానికి. నేదురుమల్లి కుటుంబం పైన పై చేయి సాధించాలని ఆనం కుటుంబము కంకణం కట్టుకుందట. చూసారా? మీరే అన్నారు, నేను అనలా, మీరే అన్నారు. ఆనం కుటుంబం, కురుగొండ్ల ఫ్యామిలీ వెనక, ఆయన వెనక మళ్ళీ గంగా ప్రసాద్, అలాగే ఇప్పుడు మెట్టకూరు ధనంజయ రెడ్డి, కనుమిల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, చాలా మంది చాలా బలంగా వెనక ఉండేది ఆనంద్ రామనారాయణ రెడ్డి. ఇందరినీ గంపగుత్తుగా మీపై గుసుగొలుపుతున్నారట. తెలుగుదేశం జిల్లాకు ఒక మీటింగ్ పెడితే తిరుపతి జిల్లా మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరిలోనే పెట్టారు. అది కూడా తెలియదేమో మీకు. అక్కడే పెట్టారు. ఓకే, ఉన్నారు. మీకోసమే పెట్టారంటారా? మేబీ అక్కడ శక్తి చాలక. విజయ్ గారు మేము చాలా సౌమ్యంగా ఉన్నారు. నాకు తెలిసి ఆయనలో నాకు స్వాతిముత్యంలో కమలాసన్ కనిపిస్తున్నారు. నాకు చాలా మృదు స్వభావంగా, చాలా మెత్తగా ఉన్నారు. మరి అవతల క్యాండిడేట్ చూస్తే రాజకీయంగా కొంత బలవంతుడు, మెట్టుకూరు ధనంజయ రెడ్డిని వాళ్ళందరినీ కూడా బలమైన వాళ్ళనే ఈయన మీదికి దింపుతున్నాడు ప్లేయర్స్ ని. మరి ఈయన అంత పక్కాగా గోల్ కొట్టగలంటారా? మీకైతే తెలిసి కదా, మీరు చూస్తుంటారు కాబట్టి. అంటే అది ఆయన్నే అడుగుదాం, రామ్ కుమార్ రెడ్డి గారిని అడుగుదాం. రామ్ కుమార్ రెడ్డి గారు, మీ మీద ఒక ఇండిపెండెంట్ ని రెబల్ గా దింపబోతున్నారు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా చేయబోతున్నారు అని ఒక టాక్ నడుస్తుంది, నిజమేనా? గోల్ ఫోల్ కి అవతల యువతల మొత్తం మందిని దింపేశాడట ఎక్కడ పోకోకుండా ఆరం రామనారాయణ గారు. ఎలా గోల్ కొడతారు మీరు ఆ గ్యాప్ లో? అప్పుడప్పుడు సినిమా డైలాగులు గుర్తొస్తాయి. ఒక్కొక్కడిని కాదురా 100 మందిని ఒకేసారి పంపించు అన్నాడు. ఓకే, నేను ఒక్కడే ఉంటాను. ఓకే, ఇది మేము మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నేర్చుకుంది. ఆయనతో పోటీ పడలాకే తెలుగుదేశం ఏం చేస్తుంది, అతుకులు బతుకులుగా జనసేన తెచ్చుకుంది. జనసేన కూడా ఏం చెప్తుంది, మాకు ఒక ఇష్యూ అంటూ లేదు, ఒకరోజు క్వశ్చన్ చేస్తాం, ఒకరోజు క్వశ్చన్ చేయం. మేము పుట్టిందే క్వశ్చన్ చేయడానికి అన్నారు. మళ్ళీ వాళ్ళ కార్యకర్తలకి మీరు నన్ను క్వశ్చన్ చేయడానికి లేదు అన్నారు. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. అలాంటి పార్టీని కలుపుకున్నారు. బలం చాలకే కదా. జగన్మోహన్ రెడ్డిని మోటుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అంటే నా బలం చాలదు అని జనసేన కలుపుకోవడం జరిగింది. అది చాలలేదని గుర్తించారు. బీజేపీ కాళ్ళ మీద పడ్డారు ఏదో రకంగా. ఎందుకంటే అందరూ మళ్ళీ అదే ఫ్యామిలీ. ఏపీ ప్రెసిడెంట్ అక్కడి నుంచే, ఏదో రకంగా ఇక్కడి నుంచి పోయిన కోవట్లు ఉండరు. అందరికీ తెలిసిన సీక్రెట్లే. కోవట్లు అంటే వాళ్ళు కోవట్లు అంటారు. ఇక్కడి నుంచి పోయేసిన పేర్లు చెప్పొచ్చు కదా. చౌదరి గారు కానీ, సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి గారు కానీ, సీఎం రమేష్ కానీ. ఇప్పుడు గొడవ జరిగేది అదే కదా. ఇప్పుడు ఎంపీ సీట్లు ఎవరికి వచ్చినాయి? బీజేపీ వాళ్ళు జీవీఎల్ నరసింహరావుకి రాలేదని గొడవ పెడుతున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ మాధవ్ గారికి రాలేదని గొడవ పెడుతున్నారు. సోమవీరాజుకి రాలేదని గొడవ పెడుతున్నారు. సీట్లు ఎవరికి వచ్చినాయి? కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా వచ్చింది కదా. కిరణ్ కుమార్ గారు ఎప్పుడు ఉన్నాడు కాంగ్రెస్ లో? తర్వాత ఆయన జయసమ కేంద్ర పార్టీ పెట్టారు, తర్వాత సైలెంట్ అయ్యారు, ఆ తర్వాత బీజేపీలోకి వచ్చారు. జయసమ కేంద్ర తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చి ట్రావెల్ అవుతూ మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోయారులేండి, అది వేరే. కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు దాని వెనక నుంచి నడిపించింది ఎవరు? నడిపించారు? తెలంగాణలో నడిపించింది ఎవరు? బాయ్ బాయ్ అని కలిసింది ఎవరు? ఈసారి కంటెస్ట్ చేయదు కాంగ్రెస్ కి లబ్ధి చేకూరాలని చేసింది ఎవరు? తెలుగుదేశమే, చంద్రబాబు నాయుడు గారే. స్పష్టంగా అర్థమవుతుంది కదా అక్కడ కూడా ఇదే అని. మరి అదే కదా, ఆయన కూడా ఇదే లెక్క క్లియర్గా ఉంది కదా. ఏదేమైనా నా బలం చాలినప్పుడు పక్కనోడు బలం తీసుకుంటారు. మీ బలం ఏంటి అసలుకి? ఒక నిమిషం, మీరు అడిగిన ప్రశ్న మా స్టేట్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డిని మోటుకోవడానికి తెలుగుదేశం బలం చాలక జనసేన కూడా కలిపినా చాలదని బీజేపీని కలుపుకున్నారు. వెంకటగిరిలో నా మీద ధీటుగా ఒక వ్యక్తిని పెడితే అది చాలకే కదా. మీరు చెప్పిన ఇన్ని పేర్లు అంతమంది కలిసి నా మీద పడ్డారు అంటే ఒక్కోడు బలం చాలక ఇంకా కావాలా రామ్ కుమార్ రెడ్డిని మోటుకోవాలంటే ఇది చాలదు, ఈ ఒక్కరిది చాలదు, ఇంకొకరు చీకటి రాజకీయాలు ముందర వెనక ఇంకోని కలపండి, అందరిని కలుపుతున్నారు. మీరేది తెర వెనక కాదు తెర ముందుకు వచ్చి ఆడండి చూపిస్తానంటున్నారు. నిజంగా ఆడగలరా వాళ్ళు? నిజంగా తెర ముందుకు వస్తే ఇంకా స్పష్టంగా జనం కూడా చూస్తారని. నేను ఎందుకు ప్రతిసారి తెరలిప్పాలో మీరే రండి అని పిలిచిన. సిద్ధమా మీరు దేనికైనా?
అందుకే కదా నేను పిలుస్తా ఉండేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.